ఎమ్మెల్యేలు, అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కలిసి యాదాద్రి భువనగిరి జిల్లాలో కోఆర్డినేట్ చేసుకుంటూ అభివృద్ధిలో ముందు ఉంచాలని ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ పీర్ల ఐలయ్య అన్నారు. మంగళవారం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించగా ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ పీర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మంగళవారం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించగా ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ పీర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రేపటి నుంచి పాఠశాలలు ప్రారంభం అవుతున్నాయని, విద్యాశాఖ అధికారులు ప్రభుత్వ బడులలో విద్యార్థుల సంఖ్యను పెంచేలా చర్యలు తీసుకోవాలని, ఆర్టీసీ అధికారులు విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా బస్సులు నడపడానికి సూచించారు. వర్షాకాలం ప్రారంభమవుతున్నందున గ్రామాలలో శానిటేషన్ పనులను అధికారులు చేపట్టాలని సూచించారు. అందరూ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ఒకరి సహకారం మరొకరు తీసుకుని జిల్లాలను అభివృద్ధి పదంలో నడిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సిఇఓ ఎన్ శోభారాణి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్, కాంగ్రెస్ జెడ్పీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ నాగేష్, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. సర్వసమావేశం అధ్యక్ష వహిస్తున్న గౌరవ జిల్లా వెబ్సైట్ లో ఉంది. ఇంకో చిన్న విషయం పిఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళది మిషన్ బయట కానీ ఆర్డబ్ల్యూఎస్ కానీ ఇవన్నీ నీళ్ళు వస్తే పెట్టుకుంటే ఆ నీళ్ళు వస్తాయో అలా బోర్ వాటర్ వెళ్తుంది. అయితే ఏదైతే డ్రింకింగ్ వాటర్ రావాల్సిన గోదావరి కృష్ణా నీళ్ళు అయితే వస్తుంది 40% వస్తుంది. మరి 17 నేను ఏం చేసినా అయితే తెలియదు. సరే ఏదైనా అంతటా అదే పరిస్థితి. ఈ పైప్ లైన్ లో వాటర్ సోర్స్ కెళ్ళి ప్రజాప్రతినిధులు, అధికారులు కోఆర్డినేషన్ తోటి మంచిగా ముందుకు పోతుందని చెప్పి సంకేతం ఇవ్వాలి. ఉన్న జిల్లాలలో యాదాద్రి భువనగిరి జిల్లాకు మంచి పేరు తెస్తారని చెప్పి ఆశిస్తూ ఈ 5 సంవత్సరాలు లేకపోతే నిర్మూలన జరిగినటువంటి మా మధ్యలో మీ మధ్యలో ఏమన్నా కోఆర్డినేషన్ లేకున్నా ఇప్పటి నుంచి అన్నదమ్ముల లెక్క కలిసి నేను ఒక ఎమ్మెల్యేగా ప్రభుత్వం గారు ఒక కార్యకర్తగా పనిచేయడానికి ముందుకొచ్చిన మీ సహాయ సహకారం ఖచ్చితంగా కావాలి. మా గౌరవ కలెక్టర్ చెప్తున్నా, మీరు ఈ వారం రోజులు అన్ని శాఖలతో రివ్యూ తీసుకోండి. అందరు అధికారులతో మా ఇష్టంతో పనిచేయమండి. ఎవరైనా పని చేయకపోతే ఖచ్చితంగా మీరు కూడా దుర్పాల్సిందే, యాక్షన్ తీసుకోవాల్సిందే. గతం ఎట్లయితే 10 సంవత్సరాల కింద పరిపాలనలో ఆ రకంగా పరిపాలన అంటే మేము మనకి పరిపాలన తప్పుపడట్లేదు. కొంచెం మనసత్వంతో తెలంగాణ వచ్చిన దోషులు మేమే తెచ్చామని చెప్పి కొంత అధికారులు అతుత్సాహంతో ప్రజాప్రతినిధుల మధ్యలో కోఆర్డినేషన్ లేక పని సగతి కాలేదు. ఇప్పుడు పనిచేయడానికి రాజకీయ నాయకుల లెక్క మేము ముందున్నాం. మీ అధికారులు కూడా అన్ని విధాలు మనం కోఆర్డినేట్ చేసుకుని అన్నదమ్ముల లెక్క ఈ యాదాద్రి భువనగిరి జిల్లాకు మంచి పేరు తెస్తారని చెప్పి ఆశిస్తూ మీ అందరికీ మరొకసారి పేరున ప్రత్యేక ధన్యవాదాలు. ఒక మిత్రుడుగా, ఒక మీ తమ్ముడుగా నేను కష్టపడి పనిచేయడానికి, ప్రభుత్వం నుంచి ఒప్పించి నిధులు ఇవ్వడానికి నేను పనిచేయడానికి రెడీ ఉన్నా. మీకు ఏ ఇబ్బంది ఉన్నా, మీకు ఏ సమస్య ఉన్నా మీ సలహాలు, సూచనలు మా దృష్టి కానీ ఇక్కడ కలెక్టర్ దృష్టి కానీ చైర్మన్ దృష్టి తీసుకొచ్చి ఇక్కడ ఆలేరు భువనగిరి మిగతా ఉన్నటువంటి యాదాద్రి భువనగిరి జిల్లా అంటే అభివృద్ధికి మారుపేరు, ఐక్యతకు మారుపేరు తెస్తారని చెప్పి ఆశిస్తూ మా ఎమ్మెల్యే మూల ఎల్లక అన్నాడు. అయిపోలేదు, ఇది మీకు ఆరంభమే. రేపు మీరు అక్కడ గారు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కావాలని చెప్పి ఆశిస్తూ రేపు అందరూ కూడా మంచి మెజారిటీతో మళ్ళీ మీరు ప్రజాప్రతినిధులు అయిపోయి ఆశిస్తూ ఈ ప్రజలందరికీ కూడా పేరు ధన్యవాదాలు.